అయితే మన గట్టు మైసమ్మ తల్లి యొక్క బోనాల పండగ సందర్భంగా ఈరోజు బైసపట్నంలో ఉన్నటువంటి అన్ని గల్లెలకు చెందినటువంటి హిందూ బంధువులు పెద్ద మొత్తంలో వాళ్ళ యొక్క బోనాలను నెత్తి మీద ఎత్తుకొని అమ్మవారి యొక్క సన్నిధికి వెళ్ళి అక్కడ బోనాలను సమర్పించడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కొన్ని వందల మంది భక్తులు ఈ విధంగా అక్కడ అమ్మవారికి ఆ బోనాలను నైవేద్య రూపంలో అక్కడ చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు పాల్గొనడం జరిగింది. అయితే వివిధ గల్లీల నుంచి, వివిధ గ్రామాల నుంచి పెద్ద మొత్తంలో భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకు అక్కడ వచ్చినందుకు గాను పులిహోర అక్కడ ఈ విధంగా ప్రసాదంగా పంచుతున్నారు మన నేతాజీ నగర్కి చెందినటువంటి మహిళలు. అవును, గత 5 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా అక్కడ భక్తులు పెద్ద మొత్తంలో వస్తారు కాబట్టి అక్కడ వాళ్ళకు అన్నదాన ప్రసాదాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ప్రతి సంవత్సరము 2 కుంటల పులిహోర అక్కడ వచ్చినటువంటి భక్తులకు అందరికీ పంచడం జరుగుతున్నదన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ మహిళలు మాట్లాడుతూ ఏదైతే అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ప్రతి ఒక్కడు నిండు నూరెళ్ళు అష్ట ఐశ్వర్యాలతో అదేవిధంగా చల్లగా జీవించాలి, రైతులకు పాడి పంట అదేవిధంగా ప్రతి ఒక్కరికి మంచిగా వర్షాలు పడి పంటలు మంచిగా పండాలి, అదేవిధంగా అందరూ చల్లగా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ బోనాల పండుగను నిర్వహించబడుతున్నది. దాదాపు ఒక 200 నుంచి 300 సంవత్సరాల కాలం పాటుగా ఈ బోనాల పండుగ అంగరంగ వైభవంగా నడుస్తుంది కాబట్టి అందులో భాగంగానే మా పాత్ర కూడా ఈ అమ్మవారి సన్నిధిలో ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా ఈ బోనాలను అక్కడ తీసుకొచ్చి అదేవిధంగా ఈ అన్నదాన ప్రసాదంలో భాగంగా పులిహోరను పంచుతున్నామని అక్కడ తెలపడం జరిగింది. ఈ పులిహోర ప్రసాదం గురించి నరేష్ గారు మాట్లాడతారు, అతని మాటల్లో విందాము. జై మాతాది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తుతే. గట్టు మైసమ్మ బోనాల పండుగ వైసా గ్రామంలో అతిపెద్ద అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈరోజు ప్రసాదం పంచడం జరుగుతుంది. ఈ ప్రసాదం అనేది గత 5 సంవత్సరాల నుంచి నేతాజీ నగర్ మహిళలు వాళ్ళు అన్నీ జమ చేసుకొని ఈ యొక్క ప్రసాదాన్ని పంచడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గట్టు మైసమ్మ బోనాల పండుగ ఆ తల్లి మైసమ్మ మన వైసా ప్రాంతంనే కాకుండా చుట్టుప్రక్కల అందరికీ, భారతదేశానికి ప్రతి ఒక్కరికి పాడి పంటలు మరియు పిల్లలకు విద్యాబుద్ధి ప్రాప్తి అన్నీ జరగాలని, ఆనందంగా సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటున్నాను. జై మాతాది, జై మాతాది.